గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ డ్యాన్స్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి డ్యాన్స్ క్లాస్, ప్రతి ఇంటికి డ్యాన్స్ సెలబ్రిటీ, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ డ్యాన్స్ క్లాస్ ఫ్రమ్ హోమ్ ఫస్ట్ డే డ్యాన్స్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, డ్యాన్స్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164, 9493494886, 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ డ్యాన్స్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని మాట్లాడదామని. అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఓకే, ఈ ఆదివారం ఇందులో డ్యాన్స్ ఫస్ట్ లెసన్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: డ్యాన్స్. నంబర్ 1 ఫండమెంటల్, నంబర్ 2 డెఫినేషన్, నంబర్ 3 డెఫినెట్లీ, నంబర్ 4 ఆల్ డిపార్ట్మెంట్, నంబర్ 5 నేషనల్, నంబర్ 6 కంటిన్యూస్, నంబర్ 7 ఎంజాయ్, నంబర్ 8 సెర్చ్. అందులో మనము లెసన్కి వెళ్ళే ముందు ఆ లెసన్కు సంబంధించినటువంటి పూర్వ జ్ఞానం గురించి, సంపూర్ణ పరిజ్ఞానం గురించి తెలుసుకుందాము. ఓకే. 1. ఈ సృష్టిలో, ప్రపంచంలో ఒకే ఒక పని చేస్తున్న సమయంలో మాత్రమే ప్రతి మనిషి నవ్వుతూ ఉంటాడు. అది ఎప్పుడు? నృత్యం, డ్యాన్స్ చేస్తున్నప్పుడు. నంబర్ 2, మనిషికి ఎలాంటి కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, బాధలు, ఒడిదుడుకులు, అన్యాయాలు, అక్రమాలు, అవమానాలు, ఇబ్బందులు ఉన్నా కూడా నవ్వుతూ చేయవలసిన ఒకే ఒక పని ఏది? నృత్యం, డ్యాన్స్. నంబర్ 3, మనిషి సంతోషానందోత్సవంలో ఉండడానికి అవకాశం చేసే ఒకే ఒకటి ఏది? నృత్యం, డ్యాన్స్. నంబర్ 4, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే ఒకే ఒకటి ఏది? నృత్యం, డ్యాన్స్. నంబర్ 5, పండుగలు, జాతరలు, పుట్టినరోజులు, వేడుకలు, శుభ వివాహములు, వీటితో పాటు అనేక ఇతర కార్యక్రమాల సంబరాల కోసం ఉపయోగించే ఒకే ఒకటి ఏది? నృత్యం, డ్యాన్స్. దీనినే నృత్యం, డ్యాన్స్ అని అంటారు. అంటే మొత్తం ప్రపంచంలో ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడేదే డ్యాన్స్. ఇది సాధారణ డ్యాన్స్కు అర్థం. డ్యాన్స్ చరిత్ర. డ్యాన్స్ అనేది వివిధ పురాతన నాగరికతలో స్వతంత్రంగా ఉద్భవించింది. డ్యాన్స్ అంటే నవ్వు అని అర్థం. ఆ తర్వాత డ్యాన్స్ని యూరోపియన్లు 17-18వ శతాబ్దంలో పునరుద్యమ కాలంలో కులీనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆధునిక భారతీయ నృత్య పితామహుడిగా ఉదయ్ శంకర్ని పేర్కొంటారు. ఇతడు ఉదయ్పూర్లో 1900 సంవత్సరంలో డిసెంబర్ 8న
జననం పొంది భారతదేశంలోనే సెప్టెంబర్ 26, 1977 సంవత్సరంలో కలకత్తాలో మరణించారు. మళ్ళీ ఫండమెంటల్ అంటే బేసిక్. డ్యాన్స్లో ఒక పునాదిని ఫండమెంటల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఒక భవనం గట్టిగా బలంగా దృఢంగా ఉండాలంటే ఏం కావాలి? మంచి పునాది కావాలి. అదేవిధంగా డ్యాన్స్ గట్టిగా బలంగా ఉండాలంటే ఏం కావాలి? పునాది కావాలి. దీనినే బేసిక్ ఫౌండేషన్ అని అంటారు. ఆ తర్వాత డ్యాన్స్ డెఫినేషన్. డ్యాన్స్ అనే పదం యొక్క అర్థాన్ని డెఫినేషన్ అని అంటారు. ఉదాహరణ, డి మీన్స్ డెఫినెట్లీ, ఏ మీన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎన్ మీన్స్ నేషనల్, సి మీన్స్ కంటిన్యూస్, ఈ మీన్స్ ఎంజాయ్, ఎస్ మీన్స్ సర్చ్. అంటే ఖచ్చితంగా అన్ని శాఖలు దేశవ్యాప్తంగా కొనసాగడానికి ఆనందాన్ని వెలికి తీసి అందజేయనదే డ్యాన్స్. మళ్ళీ డ్యాన్స్ క్లాస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి థియరీ క్లాస్, ఇంకొకటి ప్రాక్టికల్ క్లాస్. డ్యాన్స్ గురించి తెలుసుకునేది థియరీ, డ్యాన్స్ చేసేది ప్రాక్టికల్స్. దీనిని మ్యూజికల్ ఆఫ్ డ్యాన్స్ థియరీ క్లాస్ అని, ఆ తర్వాత దీనిని మ్యూజికల్ ఆఫ్ డ్యాన్స్ ప్రాక్టికల్ క్లాస్ అని కూడా అంటారు. ఇప్పుడు డ్యాన్స్ థియరీ క్లాస్ అయిపోయింది, డ్యాన్స్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఓకే, దిస్ ఇస్ సండే, ఇట్స్ డ్యాన్స్. లెట్స్ అస్ నౌ అబౌట్ ద ఫస్ట్ లెసన్, ఇంట్రడక్షన్. లెసన్ పాయింట్స్: డాన్సెస్. Number 1 is fundamental. Number 2, definition. Number 3, definitely. Number 4, all department. Number 5, national. Number 6, continuous. Number 7, enjoy. Number 8, search. In that, before we go to the lesson, let's us know about the prior knowledge, the absolute knowledge related to that lesson. Only one in this creation every man smiles only when he is doing only one thing in the world, when it while dancing the dance. Number 2, what is the one thing that a man should do with a smile, no matter what hardships, tears, sorrows, pains, ups and downs, injustice, warnings, insults, difficulties. Dance. 3, what is the only thing that makes it possible for a man to be in bliss? Dance. 4, fun from kids to old people, enthusiasm which is the only one given dance. Number 5, which is the only one used to celebrate festivals, fetes, birthday parties, auspicious weddings and many other events. Dance. This is called dance. This is dance that can be used to improve public health around the world. It means simple dance. History of dance. Dance organized independently in various ancient civilizations. Dance means later. After that, the dance was introduced by the Europeans in the 17th and 18th century during the Renaissance period, mentioned as the father of modern India dance. He is in Udaipur, 1900s, born on December 8, 1977, in Calcutta, India, on September 26, 1977 again. Fundamental. Fundamental means basic.
A foundation in dance is called fundamental. Example, for a building to be strong and strong, what is need is a good foundation. Similarly, for a dance to be strong and strong, what is need is a foundation. This is called basic information. Then the dance definition. The means of the word dance is called definition. Example, D means definitely, A means all department, N means national, C means continuous, E means enjoy, S means such. Dance is definitely the source of joy for all branches to continue across the country. Dance class again are of two types. First class, another practical. Learn about dance doing practicals. It is a musical of dance class that after that musical on dance. It is called practical class. Now the dance is over and the class is over. Let's go to the dance practical class. ठीक है, इस रविवार को यह नृत्य है, आइए जानते हैं। प्रथम पाठ परिचय के बारे में। पाठ बिंदु नृत्य। नंबर 1 फंडामेंटल, नंबर 2 डेफिनेशन, नंबर 3 डेफिनेटली, नंबर 4 ऑल डिपार्टमेंट, नंबर 5 नेशनल, नंबर 6 कंटिन्यूस, नंबर 7 एंजॉय, नंबर 8 सर्च। इसमें हम पाठ में जाने से पहले उस पाठ से संबंधित पूर्व ज्ञान पूर्ण जाने के बारे में जान ले। 1 इस सृष्टि में हर इंसान तभी मुस्कुराता है जब वह दुनिया में केवल एक ही काम कर रहा होते हैं, जब यह नाचते। 2 वह कौन सी चीज़ है जो एक आदमी को मुस्कुराहट के साथ करनी चाहिए। कितनी भी कठिनाइयाँ, हम दुख, दर्द, उतर चढ़ाव, अन्याय, गलतियाँ, अपमान, कठिनाइयाँ क्यों न हो, नृत्य। 3 वह इसका मतलब है। सरल नृत्य। नृत्य का इतिहास। नृत्य की उत्पत्ति विभिन्न प्राचीन सभ्यताओं में स्वतंत्र रूप से हुई। नृत्य का अर्थ है ऐसी। उसके बाद यह नृत्य 17वीं और 18वीं शताब्दी में पुनर्जागरण काल के दौरान यूरोपीय लोगों द्वारा पेश किया गया था। उदय शंकर का उल्लेख विशेष रूप में आधुनिक भारतीय नृत्य के जनक के रूप में किया जाता है। वह उदयपुर में है। 1900 का दशक 8 दिसंबर 1977 को कलकत्ता भारत में 26 दिसंबर 1977 को जन्म। पुनः माइलिक का अर्थ होता है बुनियाद। नृत्य में आधार को मौलिक कहा जाता है। उदाहरण, एक इमारत को मजबूत बनाने के लिए एक अच्छी नींव की ज़रूरत होती है। उसी तरह एक नृत्य को मजबूत बनाने के लिए एक अच्छी नींव की
ज़रूरत होती है। इसे बुनियादी नींव कहा जाता है। फिर नृत्य की परिभाषा नृत्य शब्द के अर्थ को परिभाषा कहा जाता है। उदाहरण डी साधन निश्चित रूप से के साधन सभी विभाग एन साधन राष्ट्रीय सी साधन निरंतर ही साधन आनंद ले एस साधन कोजा नृत्य निश्चित रूप से देश भर में जारी सभी शाखा होम के लिए खुशी का स्रोत है। डांस क्लास फिर से दो प्रकार के होते हैं। प्रथम श्रेणी एक और व्यावहारिक कक्षा नृत्य के बारे में जाने हिंसा करना डांस करना प्रैक्टिकल करना। यह एक म्यूजिकल आप इस क्लास डांस क्लास है। वह उसके बाद नृत्य पर संगीत इसे प्रैक्टिकल क्लास कहा जाता है। अब डांस खत्म और क्लास खत्म। चलिए डांस प्रैक्टिकल क्लास में चलते हैं। ಸರಿ ಈ ಭಾನುವಾರ ಇದು ನೃತ್ಯ ಮೊದಲೇ ಪಾಠದ ಪರಿಚಯದ ಬಗ್ಗೆ ಪಾಠದ ಅಂಶಗಳು ನೃತ್ಯಗಳು ನಂಬರ್ 1 ಫಂಡಮೆಂಟಲ್ ನಂಬರ್ 2 ಡೆಫಿನೇಷನ್ ನಂಬರ್ 3 ಡೆಫಿನೆಟ್ಲಿ ನಂಬರ್ 4 ಆಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಂಬರ್ 5 ನ್ಯಾಷನಲ್ ನಂಬರ್ 6 ಕಂಟಿನ್ಯೂಸ್ ನಂಬರ್ 7 ಎಂಜಾಯ್ ನಂಬರ್ 8 ಸರ್ಚ್ ಅದರಲ್ಲಿ ನಾವು ಪಾಠಕ್ಕೆ ಹೋಗುವ ಮೊದಲು ಆ ಪಾಠಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಪೂರ್ಣ ಜ್ಞಾನ ಸಂಪೂರ್ಣ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ನಂಬರ್ 1 ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಜಗತ್ತಿನಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಿರುವಾಗ ಮಾತ್ರ ನಗುತ್ತಾನೆ. ಅದು ಯಾವಾಗ? ನೃತ್ಯ ಮಾಡುವಾಗ. ನಂಬರ್ 2 ಮನುಷ್ಯ ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಕಣ್ಣೀರು ದುಃಖ ನೋವು ಏಳು ಬೀಳು ಅನ್ಯಾಯ ತಪ್ಪು ಅವಮಾನ ಕಷ್ಟಗಳಿದ್ದರೂ ನಗುತ್ತಲೇ ಮಾಡಬೇಕಾದ ಕೆಲಸ ಯಾವುದು? ನೃತ್ಯ. ನಂಬರ್ 3 ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಸಂತೋಷ ಆನಂದದಲ್ಲಿ ಇರಲು ಸಾಧ್ಯವಾಗುವ ಏಕೈಕ ವಿಷಯ ಯಾವುದು? ನೃತ್ಯ. 4 ಮಕ್ಕಳಿಂದ ಮದುವೆಯವರೆಗೆ ಮೋಜು ಉತ್ಸಾಹ ಯಾವುದು ಮಾತ್ರ ನೀಡಲಾಗುತ್ತದೆ? ನೃತ್ಯ. ನಂಬರ್ 5 ಹಬ್ಬಗಳು ಜಾತ್ರೆಗಳು ಹುಟ್ಟುಹಬ್ಬದ ಪಾರ್ಟಿಗಳು ಮಂಗಳಕರ ಮದುವೆಗಳ ಮತ್ತು ಇತರ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಆಚರಿಸಲು ಮಾತ್ರ ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಅದು ಯಾವುದು? ನೃತ್ಯ. ಇದನ್ನು ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಅಂದರೆ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಸಾರ್ವಜನಿಕ ಆರೋಗ್ಯವನ್ನು ಸುಧಾರಿಸಲು ಬಳಸಬಹುದಾದ ನೃತ್ಯ. ಇದರ್ಥ ಸರಳ ನೃತ್ಯ. ನೃತ್ಯದ ಇತಿಹಾಸ. ನೃತ್ಯವು ವಿವಿಧ ಪ್ರಾಚೀನ ನಾಗರಿಕತೆಗಳಲ್ಲಿ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಹುಟ್ಟಿಕೊಂಡಿತು. ನೃತ್ಯ ಎಂದರೆ ನಗು. ಅದರ ನಂತರ 17 ಮತ್ತು 18ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ನವೋದಯ ಅವಧಿಯಲ್ಲಿ ಯುರೋಪಿಯನ್ನರು ನೃತ್ಯವನ್ನು ಪರಿಚಯಿಸಿದರು ಮತ್ತು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ಉದಯ್ ಶಂಕರ್ ಅವರನ್ನು ಆಧುನಿಕ ಭಾರತೀಯ ನೃತ್ಯದ ಪಿತಾಮಹ ಎಂದು ವಿಶೇಷವಾಗಿ ಉಲ್ಲೇಖಿಸಲಾಗಿದೆ. ಅವರು ಉದಯಪುರದಲ್ಲಿ 1900ರ ದಶಕ ಡಿಸೆಂಬರ್ 8, 1977ರಿಂದ ಭಾರತದ ಕಲ್ಕತ್ತಾದಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 26, 1977ರಿಂದ ಜನಿಸಿದರು. ಮತ್ತು ಮೂಲಭೂತ ಫಂಡಮೆಂಟಲ್ ಎಂದರೆ ನೃತ್ಯದಲ್ಲಿ ಅಡಿಪಾಯವನ್ನು ಮೂಲಭೂತ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆ, ಕಟ್ಟಡವು ಗಟ್ಟಿಯಾಗಿ ಮತ್ತು ಬಲವಾಗಿರಲು ಉತ್ತಮ ಅಡಿಪಾಯ ಬೇಕು. ಅದೇ ರೀತಿ ನೃತ್ಯವು ಗಟ್ಟಿಯಾಗಿ ಮತ್ತು ಬಲವಾಗಿರಲು ಅಡಿಪಾಯ ಬೇಕು. ಇದನ್ನು ಮೂಲ ಅಡಿಪಾಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ನೃತ್ಯ ವ್ಯಾಖ್ಯಾನ. ನೃತ್ಯ ಪದದ ಅರ್ಥವನ್ನು ವ್ಯಾಖ್ಯಾನ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆ, ಡಿ ಮೀನ್ಸ್ ಖಂಡಿತವಾಗಿ, ಎ ಮೀನ್ಸ್
ಎಲ್ಲ ವಿಭಾಗಗಳು. ಎನ್ ಮೀನ್ಸ್ ನ್ಯಾಷನಲ್, ಸಿ ಮೀನ್ಸ್ ನಿರಂತರ, ಇ ಮೀನ್ಸ್ ಎಂಜಾಯ್, ಎಸ್ ಮೀನ್ಸ್ ಸರ್ಚ್. ದೇಶದಾದ್ಯಂತ ಎಲ್ಲ ಶಾಖೆಗಳು ಮುಂದುವರಿಯಲು ನೃತ್ಯವು ಖಂಡಿತವಾಗಿಯೂ ಸಂತೋಷದ ಮೂಲವಾಗಿದೆ. ಮತ್ತು ನೃತ್ಯ ತರಗತಿ 2 ವಿಧಗಳಿವೆ. ಪ್ರಥಮ ದರ್ಜೆ ಮತ್ತೊಂದು ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿ. ನೃತ್ಯದ ಬಗ್ಗೆ ಕಲಿಯಿರಿ. ನೃತ್ಯ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡುವುದು. ಇದು ಸಂಗೀತ ಆಫ್ ನೃತ್ಯ ತರಗತಿಯಾಗಿದೆ. ಅದರ ನಂತರ ಸಂಗೀತ ಮೇಲೆ ನೃತ್ಯ. ಇದನ್ನು ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಈಗ ಡ್ಯಾನ್ಸ್ ಥಿಯರಿ క్లాస్ ముగిదితే నృత్య ప్రాయోగిక తరగతికి పోగోణ. ఓకే, డ్యాన్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ బ్లెస్సింగ్ స్టెప్ గురించి తెలుసుకునేకి అవకాశం చేస్తాము. ఇందులో డ్యాన్స్ సూత్రం ఆధారంగా ఒక మనిషి విద్యార్థి నిటారుగా నిలబడి అంటే 1గా లెక్కిస్తూ ముందుకు నిలబడి 2 చేతులను మధ్యలో నడుము పైన మడత పెట్టాలి. రెండవసారిగా 2 కాళ్ళ పాదాలను ఎడమ కుడి వైపు ఓపెన్ చేయాలి. మూడవసారిగా 2 చేతులను ముందుకి చాపి 2 చేతుల 8 వేళ్లను మడత పెట్టి 2 చేతుల బటన్ వేలను పైకి లేపి ముందుకు చూపుతూ సగం కూర్చోవాలి. 4వసారిగా 2 బటన్ వేలను క్రిందికి చూపాలి. 5వసారిగా కుడికాలు పైకి క్రిందికి లేపి దించాలి. 6వసారిగా ఎడమ కాలు పైకి క్రిందికి లేపి దించాలి. 7వసారిగా 2 చేతులను తిరిగిస్తూ పూర్తిగా కూర్చొని 3 సార్లు భూదేవికి ముక్కుతూ ఆశీర్వాదం తీసుకోవాలి. 8వసారిగా 2 చేతులతో దండం పెడుతూ పైకి లేచి 2 చేతులను ఓపెన్ చేసి 2 కాళ్ళ పాదాలను క్లోజ్ చేయాలి. మళ్ళీ ఆ తర్వాత డ్యాన్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. డ్యాన్స్ క్లాస్ నందు మ్యూజిక్ని ఏర్పాటు చేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడాన్ని డ్యాన్స్ ఓపెనింగ్ క్లాస్ అని అంటారు. అదేవిధంగా డ్యాన్స్ క్లాస్ నందు మ్యూజిక్ని ఏర్పాటు చేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ముగించడాన్ని డ్యాన్స్ క్లాస్ క్లోజింగ్ అని అంటారు. ఓకే, let's learn about the dance. We will learn about the first blessing step, in which based on the principle of the dance, a man, a student should stand straight, count as 1, stand forward and fold both hands above the middle of the waist the second time. Open the feet of both legs to the left and right side. The third time, extend both hands in front and fold the 8 fingers of both hands. Raise the button finger up both hands and points forward of seat. For the fourth time, 2 button fingers should be pointed downwards. For the fifth time, the right leg should be raised and lowered. For the sixth time, the left leg should be raised and lowered. For the seventh time, both hands should be timed and full seated, and 3 times should be blessed by Bhudevi. For the 8th, blessed by Bhudevi. For the 8th time, stand up with 2 hands and open both hands and close the feet of both legs. Again, after that, dance opening and closing. In dance class, music is arranged and dance practice is called dance opening class. Similarly, dance class is arranged to music and dance practice, and ending is called dance class closing. ठीक है, आइए नृत्य के बारे में जाने. हम पहले आशीर्वाद चरण के बारे में जानेंगे, जिसमें नृत्य के सिद्धांत के आधार पर एक आदमी एक छात्र को सींचे खड़ा होना चाहिए. एक के
रूप से गिनना चाहिए। आगे खड़े होकर दोनों हाथों को कमर के बीच से ऊपर मोड़ना चाहिए। दूसरी बार दोनों पैरों को बाई और दाई और खोले। तीसरी बार दोनों हाथों को सामने फैलाए और दोनों हाथों की 8 उंगलियों को मोड़े। दोनों हाथों की बटन वाली उंगली को ऊपर हटाइए और आगे की ओर इशारा करें। आधा बैठे। चौथी बार 2 बटन वाली उंगलियां नीचे की और होनी चाहिए। 5वीं बार दाएं पैर को ऊपर और नीचे करना चाहिए। 6ठी बार बाएं पैर को ऊपर और नीचे करना चाहिए। 7वीं बार दोनों हाथों को मोड़कर पूरी तरह बैठ जाना चाहिए और 3 बार भूदेवी का आशीर्वाद लेना चाहिए। 8वीं बार दोनों हाथों के बल खड़े हो जाइए और दोनों हाथों को खोलकर दोनों पैरों के पंजों को बंद कर ले। फिर उसके बाद नृत्य का उद्घाटन और समापन। नृत्य कक्षा में संगीत की व्यवस्था की जाती है और नृत्य अभ्यास को फिर उसके बाद नृत्य का उद्घाटन और समापन। नृत्य कक्षा में संगीत की व्यवस्था की जाती है और नृत्य अभ्यास को नृत्य उद्घाटन कक्षा कहा जाता है। इसी प्रकार नृत्य कक्षा में संगीत की व्यवस्था की जाती है और नृत्य अभ्यास और समापन को नृत्य कक्षा समापन कहा जाता है। ಸರಿ, ನೃತ್ಯದ ಬಗ್ಗೆ ಕಲಿಯೋಣ. ಮೊದಲ ಆಶೀರ್ವಾದದ ಹೆಜ್ಜೆಯ ಬಗ್ಗೆ ಕಲಿಯೋಣ. ಇದರಲ್ಲಿ ನೃತ್ಯದ ತತ್ವದ ಆಧಾರದ ಮೇಲೆ ಒಬ್ಬ ಪುರುಷ ವಿದ್ಯಾರ್ಥಿಯು ನೇರವಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. ನಂತರ ಒಂದರಂತೆ ಎಣಿಸಬೇಕು ಮತ್ತು ಮುಂದೆ ನಿಂತು 2 ಕೈಗಳನ್ನು ಸೊಂಟದ ಮಧ್ಯದಿಂದ ಮೇಲಕ್ಕೆ ಮಡಿಸಬೇಕು. 2ನೇ ಬಾರಿ 2 ಕಾಲುಗಳನ್ನು ಎಡ ಮತ್ತು ಬಲಕ್ಕೆ ತಿರಿಯಬೇಕು. 3ನೇ ಬಾರಿಗೆ 2 ಕೈಗಳನ್ನು ಮುಂದಕ್ಕೆ ಚಾಚಿ 2 ಕೈಗಳ 8 ಬೆರಳುಗಳನ್ನು ಮಡಿಸಿ 2 ಕೈಗಳ ಬಟನ್ 2 ಕೈಗಳ ಹೆಬ್ಬೆಟ್ಟು ಬೆರಳುಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ ಮತ್ತು ಮುಂದಕ್ಕೆ ನೋಡಿಸುತ್ತಾ ಅರ್ಧ ಭಾಗವಾಗಿ ಕೂತುಕೊಳ್ಳಬೇಕು. 4ನೇ ಬಾರಿ 2 ಗುಂಡಿಯ ಬೆರಳುಗಳನ್ನು ಕೆಳಮುಖವಾಗಿ ತೋರಿಸಬೇಕು. 5ನೇ ಬಾರಿಗೆ ಬಲಗಾಲನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಕೆಳಗಿಳಿಸಬೇಕು. 6ನೇ ಬಾರಿಗೆ ಎಡಗಾಲನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಕೆಳಗಿಳಿಸಬೇಕು. 7ನೇ ಬಾರಿಗೆ 2 ಕೈಗಳನ್ನು ತಿರುಗಿಸಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕುಳಿತುಕೊಳ್ಳಬೇಕು ಮತ್ತು 3 ಬಾರಿ ಭೂದೇವಿಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಬೇಕು. 8ನೇ ಬಾರಿಗೆ 2 ಕೈಗಳಿಂದ ಎದ್ದು ನಿಂತು ಮತ್ತು 2 ಕೈಗಳನ್ನು ತೆರೆದು 2 ಕಾಲುಗಳ ಪಾದಗಳನ್ನು ಮುಚ್ಚಬೇಕು. ಅದರ ನಂತರ ಮತ್ತೆ ನೃತ್ಯ ಉದ್ಘಾಟನೆ ಮತ್ತು ಮುಕ್ತಾಯ. ನೃತ್ಯ ತರಗತಿಯಲ್ಲಿ ಸಂಗೀತವನ್ನು ಜೋಡಿಸಲಾಗಿ
ಮತ್ತು ನೃತ್ಯ ಅಭ್ಯಾಸವನ್ನು ಡ್ಯಾನ್ಸ್ ಓಪನಿಂಗ್ ಕ್ಲಾಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಅದೇ ರೀತಿ ನೃತ್ಯ ತರಗತಿಯನ್ನು ಸಂಗೀತ ಮತ್ತು ನೃತ್ಯ ಅಭ್ಯಾಸಕ್ಕೆ ಜೋಡಿಸಲಾಗಿ ಮತ್ತು ಅಂತ್ಯವನ್ನು ನೃತ್ಯ ತರಗತಿ ಮುಕ್ತಾಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಡ್ಯಾನ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ ಶೂರ್. ಡ್ಯಾನ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್. ಐ ಆಮ್ ಶೂರ್, ಐ ಆಮ್ ರೆಡಿ, ಐ ಆಮ್ ಓಕೆ. 1 2 3 4 5 6 7 8. డ్యాన్స్ హోంవర్క్. ఆదివారము డ్యాన్స్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని డ్యాన్స్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము డ్యాన్స్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ డ్యాన్స్ క్లాస్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. అది సెక్షన్ 1 డ్యాన్స్ డ్రాయింగ్, సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. డ్యాన్స్ థియరీ. 1 డ్యాన్స్ అనగానేమి. 2 ఫండమెంటల్ అనగానేమి. 3 డ్యాన్స్ డెఫినేషన్ గురించి రాయండి. 4 డ్యాన్స్ చరిత్ర గురించి రాయండి. సెక్షన్ 3 డ్యాన్స్ ప్రాక్టికల్. డ్యాన్స్ గురించి తెలియజేసి డ్యాన్స్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. డ్యాన్స్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో డ్రాయింగ్ ద్వారా వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. డ్యాన్స్ హోంవర్క్. ఆన్ సండే డ్యాన్స్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటన్ ఇన్ ద క్లాస్ నోట్బుక్ అండ్ డ్యాన్స్ ప్రాక్టికల్స్ should be done. Monday dance class topics should be written in the rough notebook. Tuesday dance class topics should be studied in the rough notebook. Wednesday dance class topics should be learned in the book. Thursday dance class topics should be discussed in the rough notebook. Friday dance class topics should be recited in the rough notebook. Saturday dance class topics should be tested. To be written this dance class exam model paper will be in this lesson. That is section 1 dance drawing, section 2 question and answers. Dance theory. Number 1 what is the dance. Number 2 what is fundamentals. Number 3 write about the definition of dance. Number 4 write about the history of dance. Section 3 dance is practical. Introduce the dance and practice the opening and closing of the dance. Section 4 project work. Telling about the dance should be explained through drawing in the form of chart. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. Dance homework. रविवार को नृत्य पाठ के विषयों को
कक्षा की नोटबुक में लिखना चाहिए और नृत्य को प्रैक्टिकल करना चाहिए। सोमवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में लिखना चाहिए। मंगलवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए। बुधवार के नृत्य कक्षा के विषयों को किताब में सीखना चाहिए। गुरुवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए। शुक्रवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए। शनिवार के नृत्य कक्षा के विषयों को परीक्षण करना चाहिए। लिखे जाने के लिए यह डांस क्लास परीक्षा मॉडल पेपर इस पाठ में होगा। सेक्शन 1 नृत्य चित्रण है। सेक्शन 2 प्रश्न और उत्तर नृत्य थ्योरी का अनुभाग। डांस क्या है? 2 मौलिक क्या है? 3 नृत्य की परिभाषा के बारे में लिखिए। 4 नृत्य के इतिहास के बारे में लिखिए। धारा 3 सेक्शन 3 नृत्य व्यावहारिक है। नृत्य का परिचय दे और नृत्य के आरंभ और समापन का अभ्यास करें। सेक्शन 4 प्रयोजन कार्य नृत्य के बारे में बताते हुए बातचीत के रूप में चित्र बनाकर समझाना चाहिए। सेक्शन 5 बिट्स। सेक्शन 6 ब्रैकेट्स। सेक्शन 7 मैचेस। सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಓಕೆ, ಡ್ಯಾನ್ಸ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಡ್ಯಾನ್ಸ್ ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ನೃತ್ಯ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ಬರೆದು ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷೆ ಬರೆಯಬೇಕು. ಈ ನೃತ್ಯ ತರಗತಿಯ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಅದು ಸೆಕ್ಷನ್ 1 ನೃತ್ಯ ರೇಖಾಚಿತ್ರ. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. ನೃತ್ಯ ಥಿಯರಿ. 1 ಡ್ಯಾನ್ಸ್ ಅಂದರೆ ಏನು? 2 ಮೂಲಭೂತ ಎಂದರೆ ಏನು? 3 ನೃತ್ಯದ ವ್ಯಾಖ್ಯಾನದ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 4 ನೃತ್ಯದ ಇತಿಹಾಸದ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. ಸೆಕ್ಷನ್ 3 ನೃತ್ಯವು ಪ್ರಾಯೋಗಿಕ ನೃತ್ಯವನ್ನು ಪರಿಚಯಿಸಿ ಮತ್ತು ನೃತ್ಯದ ಪ್ರಾರಂಭ ಮತ್ತು ಮುಕ್ತಾಯವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಯೋಜನ ಕೆಲಸ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್. ನೃತ್ಯದ ಬಗ್ಗೆ ಹೇಳುವುದನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ರೇಖಾಚಿತ್ರದ ಮೂಲಕ ವಿವರಿಸಬೇಕು. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, డ్యాన్స్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.